విశాఖపట్నం జిల్లా గాజువాకలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పరిపాలనా విభాగం దగ్గర ధర్నా నిర్వహించారు. ఉత్పత్తికి జీతాలను ముడిపెడుతూ జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు, పూర్తి వేతనాలు చెల్లించడంతో పాటు సెయిల్లో విలీనం చేసి నిలిపివేసిన సౌకర్యాలు పునరుద్ధరించాలని కోరారు. రా మెటీరియల్ అందిస్తే ఉత్పత్తి చేస్తామని కార్మికులు స్పష్టం చేశారు. నాయుడు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిని పూర్తిగా జరగనివ్వకుండా చేసి ప్లాంట్ని మిట్టల్, అదాని వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒడగడతా ఉంది. దీనికి పావుగా స్టీల్ ప్లాంట్ సీఎండీ వ్యవహరిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. నాణ్యమైన ముడి సరుకు ఇవ్వడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. మేము చెప్తున్నారు 11,440 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ లాభాలు పెట్టిస్తామని చెప్పని ఆ ప్యాకేజీ డబ్బుల్లో జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 9,600 కోట్ల రూపాయలు తిరిగి లాగేసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి జీతాలు చెల్లించకుండా, ముడిసరికి ఇవ్వకుండా, యంత్రాలు మరమ్మతులు చేయకుండా, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయకుండా కావాలని అష్టదిగ్బంధం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పుస్తకాలు జరగకుండా నష్టాలు పాలు చేసి నష్టాలు ఉంది కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడుతున్నామని చెప్పి చెప్పేదానికి ఈరోజు